మనం ఎలా ఉన్నాము అని ఎవ్వరూ ఆలోచించరు. ఎదుటి మనిషి ఎలా ఉన్నారు అని చెప్పేసి ఎత్తి పొడడమో, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడమో, గాసిప్స్ క్రియేట్ చేయడమో, లేదా ఆమె అలా, వాడలా ఇలాంటివే ఉంటాయి. ఎవరైనా సరే మన వీపు ఎలా ఉందో మనకు అస్సలు తెలీదు. మనం కరెక్ట్ అనేసి మనం మాత్రమే తెలిస్తే కాదు. ఎదుటి మనిషి మనం కరెక్ట్ అని చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే మన బిహేవియర్ వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు చెప్తే ఓకే ఈ అమ్మాయి ఇలా ఉంది, ఇలా ఉండాలి. ఎంత మంచిదైనా సరే ఆమెలో ఒక నెగిటివ్ షేడ్ని ఎదుగుతారనమాట. ఎవరైనా సరే, ఎంత మంచి వాళ్ళైనా సరే. ఫస్ట్ మనం మారాలి. ఓకే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి. ఎదుటి మనిషి ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళు ఏం కట్టుకున్నారు, ఇవే ఉంటాయి. లేకుంటే వాళ్ళు ఎవరితో వెళ్ళారు, వీళ్ళు ఎవరితో, క్యూరియాసిటీ అనమాట. తప్పు చేస్తే చెప్పండి ముఖం పైనే, ఓకే ఇలా ఉంది, ఇది కాదు ఇట్లా అని చెప్పేసి. అదేదో వాళ్ళకే చెప్తే వాళ్ళు మారుతారు కదా. వాళ్ళు మారలేదా, చెప్పామా, వదిలేసి ఎనిక్కి వచ్చేస్తే మంచిది. అది కాకుండా అయ్యో ఆ బిడ్డ అట్లా, అది ఎట్లా, వాడిట్లా, వీడిట్లా అని చెప్పేసి నలుగురికి చెప్పుకుంటారు కానీ పర్సన్కి మాత్రం చెప్పరు. ఇవి తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఎలా చేస్తారంటే మనం చాలా చక్కగా ఉన్నాము, మనం ఇలా ఉన్నాము, అలా ఉన్నాము అని చెప్పేసి మనమే అనుకునేసాము. కానీ మనం ఎలా ఉన్నామో ఎదుటి మనిషి పాయింట్అవుట్ చేస్తాడు. నువ్వు ఇలా అని చెప్పినప్పుడు ఎంత బాధేస్తుందో చూడు, ఎంత కోపం వస్తుందో వాళ్ళకి. నన్నే అంటారా అనే ఒక ఈగో ఉంటుంది అనమాట. అందుకనేసి ఫస్ట్ మనం ఎలా ఉన్నామో ఎదుటి మనిషి చెప్పేటప్పుడు కొంచెం ఇని మార్చుకుంటే మంచిది.